నమస్తే. ఈనాడు దినపత్రికల్లోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే జాతీయ రహదారిగా త్రిబుల్-ఆర్ దక్షిణ భాగం ప్రకటనకు కేంద్ర మంత్రి గడ్కరీ ఆదేశాలు. ఆయనతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అనంతరం నిర్ణయం. భాజపా ఎన్నికల శంఖారావం. రాష్ట్రంలో విజయ సంకల్ప యాత్రకు శ్రీకారం చుట్టిన కమలదళం. భాజపా మేయర్ ఎన్నిక చెల్లదు. చండీగఢ్లో ఆఫ్ కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి పట్టం. మహాజాతరకు అంతా సిద్ధం. నేటి నుంచి 4 రోజుల పాటు మేడారం వేడుకలు. ఆధునిక విద్యకు పెద్దపీట వేస్తాం. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో విద్యా సంస్థలు శ్రీకారం చుట్టిన ప్రధాని మోడీ. రాజ్యసభకు వద్దిరాజు అనిల్, రేణుకా చౌదరి ఏకగ్రీవంగా ఎన్నిక. ఈనాడు కార్యాలయంపై వైకాపా మూక దాడి. ఎమ్మెల్యే కాటసాని అనుచరుల వీరంగం. ఏడాదికి 2 సార్లు 10-12 తరగతుల బోర్డు పరీక్షలు. ఉత్తమ స్కోర్నే విద్యార్థి ఎంచుకోవచ్చు. కేంద్రానికి రైతుల డెడ్ లైన్. నేటి ఉదయం 11 గంటలకల్లా స్పందించాలని షరతు. అమూల్యాల పెద్దసారు. లంచాలకు కింది స్థాయి ఉద్యోగులపై ఒత్తిళ్లు. అవినీతి పరులకు కొమ్ము కాస్తూ భారీగా అర్జన. ఓ జిల్లా పాలనాధికారి తీరు ఇది. జాతీయ రహదారిగా ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం ప్రకటనకు కేంద్ర మంత్రి గడ్కరీ ఆదేశాలు. ఆయనతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అనంతరం నిర్ణయం. యుటిలిటీస్ తరలింపు వ్యయాన్ని భరించనున్న కేంద్రం. 14 రహదారుల అప్గ్రేడ్ కు ముఖ్యమంత్రి వినతి. కేంద్ర మంత్రి గడ్కరీకి పుష్పగుచ్చం ఇస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, చిత్రంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. భాజపా ఎన్నికల శంఖారావం. రాష్ట్రంలో విజయ సంకల్ప యాత్రలకు శ్రీకారం చుట్టిన కమలదళం. గ్యారంటీలపై సోనియాకే నమ్మకం లేదు. అస్సాం సీఎం హిమంత. వికసిత తెలంగాణగా తీర్చిదిద్దుతాం. గోవా సీఎం ప్రమోద్ సావంత్. రాష్ట్రాన్ని దోచుకుంటున్న రాహుల్ బ్యాచ్ కిషన్ రెడ్డి. భారాసాతో పొత్తు ప్రసక్తే లేదు. బండి సంజయ్. నారాయణపేట జిల్లా కృష్ణా మండల కేంద్రంలో కృష్ణమ్మ విగ్రహం వద్ద శంఖారావంతో విజయ సంకల్ప యాత్రను ప్రారంభిస్తున్న కిషన్ రెడ్డి, చిత్రంలో జితేందర్ రెడ్డి, డీకేఆర్ తదితరులు. భాజపా మేయర్ ఎన్నిక చెల్లదు. చండీగఢ్ లో ఆఫ్ కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థికి పట్టం. సుప్రీంకోర్టు సంచలన తీర్పు. రిటర్నింగ్ అధికారిది దుర్మార్గ వైఖరి. కోర్టుకు అబద్ధాలు చెప్పారు, ఆయనను ప్రాసిక్యూట్ చేయండి. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం. మంగళవారం రాత్రి విద్యుత్ వెలుగులో మేడారం గద్దెల ప్రాంగణం. మహాజాతరకు అంతా సిద్ధం. నేటి నుంచి 4 రోజుల పాటు మేడారం వేడుకలు. తల్లుల దర్శనానికి తరలిరానున్న భక్త కోటి. 23న రాష్ట్రపతి, సీఎం సహా ప్రముఖుల రాక. ఆధునిక విద్యకు పెద్దపీట వేస్తున్నాం. ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో విద్యా సంస్థలకు శ్రీకారం చుట్టిన ప్రధాని మోదీ. రాజ్యసభకు వద్దిరాజు అనిల్, రేణుకా చౌదరి ఏకగ్రీవంగా ఎన్నిక. కర్నూలు నగరంలో ఒక చేత్తో వైకాపా జెండా పట్టుకుని మరో చేత్తో ఈనాడు కార్యాలయంపైకి రాయి రువ్వుతున్న ఆ పార్టీ కార్యకర్త. కుండీతో కార్యాలయం తాళం పగలగొడుతున్న కాటసాని రామ్ భూపాల్ రెడ్డి అనుచరులు. ఈనాడు కార్యాలయంపై వైకాపా మూక దాడి. ఎమ్మెల్యే కాటసాని అనుచరుల వీరంగం. కర్నూలు నడిబొడ్డున గంటపాటు బీభత్సం. తాళాలు బద్దలు కొట్టేందుకు యత్నం. ఈనాడుకు వ్యతిరేకంగా నినాదాలు. ఏడాదికి 2 సార్లు 10-12 తరగతుల బోర్డు పరీక్షలు. ఉత్తమ స్కోరునే విద్యార్థి ఎంచుకోవచ్చు. 2025-26 విద్యా సంవత్సరం నుంచి అమలు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెల్లడి. కేంద్రానికి రైతుల డెడ్ లైన్. నేటి ఉదయం 11 గంటలకల్లా స్పందించాలని షరతు. ఆమ్యామ్యాల పెద్దసారు. లంచాలకు కింది స్థాయి ఉద్యోగులపై ఒత్తిళ్లు. అవినీతి పరులకు కొమ్ము కాస్తూ భారీగా ఆర్జన. ఓ జిల్లా పాలనాధికారి తీరు ఇది.